దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశ్రయించబడువారు. ఎవరి చేత? కీర్తన గ్రంథం 115:15 వచనం. ఎవరితో ఆశ్రయించబడతాం? సమస్తము చేయబడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా చేత, దేవుని చేత మీరు ఆశ్రయించబడుదురు. ఆయన వారసులం, ఆయన తన చేతితో తన రూపంలో మనం రూపించుకున్నాడు కాబట్టి మనం ఆశ్రయించేవాడు సర్వశక్తిమంతుడు ఆయనే. సమస్తము చేయబడు భూమిని ఆకాశం సమస్తము సృష్టించిన దేవుని చేత మనం ఆశ్రయించబడతాం. కాబట్టి మనందరూ ఆయన విశ్వాసం కలిగి ఉందాం, ఆయన నిరీక్షణ కలిగి ఉందాం, ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయన ఇష్టం నెరవేర్దాం. ఆయన కొరకు కనిపెట్టేవాడికి ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఆశ్రయించబడదు గాక. ఈ యొక్క దినమంతా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన గాక, మిమ్మల్ని దీవించిన గాక, మీకు ఆయన కొరకు మీకు తోడుగుండుగా, వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేసి తన చిత్తం నెరవేర్చి బిడ్డగుండే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. కాబట్టి దేవాదేవుడు సమస్తము చేయబడిన మంది మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలను ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన ఇష్టం నెరవేర్చిన మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. మరి అలాగే దావీదు తన చిత్తం నెరవేర్చాడు కదా, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. అలాగే మనల్ని కూడా తీసుకెళ్ళి దేవునికి ఆశ అంట. కాబట్టి ఆశ కలిపి తృప్తిపరిచాడు కదా, నిరీక్షణ కలిగి ఉందాం. దేవుని తన చిత్తం నెరవేర్చి మన ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుడు దయచేయను గాక. ఈ దినమంతా దేవాదేవుడు మిమ్మల్ని కాచి దాచి కాపాడును గాక. ఆమెన్. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగలేసు, కనికరం గల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మేము వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని విజయాన్ని దయచండి. మా పనివారం ఒత్తిడి లేకుండా సహాయం, దుష్టుడు సాతాండు గలిబిలు చేయకుండా సహాయం, మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దయచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుని బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులకి వెళ్ళిన పనులు స్థిరపరచండి, కృప చూపించండి. ఈ దినమంతా మేము చేసే పని దేవునికి మలిచి కృప చూపి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.